సినీ పరిశ్రమలో ఎందరో నిర్మాతలున్నారు. కానీ మన ఏఎం రత్నం గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. ఎందుకంటే ఆయన సాధారణ కుటుంబంలో పుట్టి సినిమాల్లోకి రావడానికి ఎంతో కృషి చేశారు. అతిశయం ఆ సీతాకోక చిలక ఒళ్ళంతో అతిశయం వేణువులో గాలి సంగీతాలే అతిశయం గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం అతిశయమే అచ్చరు వందే నీవేనా అతిశయం గిరులు ఈ తరులు ఏ జరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం 16 ప్రయాణ పర్వంలో అందరికీ పుట్టేటి ప్రేమేగా అతిశయం పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం ఆ సీతాకోక చిలక ఒళ్ళెంతో అతిశయం వేణువులో గాలి సంగీతాలే అతిశయం గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం అతిశయమే అచ్చరు ఉందే నీవేనా అతిశయం ఫిబ్రవరి 4న చిత్తూరు జిల్లా కుప్పంలో జన్మించి మేకప్ మ్యాన్గా తన కెరియర్ని ఆరంభించి ఈరోజు ఒక పెద్ద నిర్మాతగా ఎదిగిపోయారు. విద్యార్థి రమేష్ 2000 రూపాయల బహుమతిని ప్రశంసా పత్రాన్ని మన విద్యాశాఖ మంత్రి గారు ఇప్పుడు అందజేస్తారు. నేను కనీస వస్తువులు కూడా లేని పేదవాడినైనా కష్టపడి చదివాను. ఈ విజయానికి మా నాన్నగారు కారణం. ఆయన చూపిన ఆదరణ, ప్రోత్సాహాలే కారణం. నా చిన్నతనం నుంచి నా లక్ష్యం అంతా ఒక పెద్ద డాక్టర్ని కావాలని, ఊరందరికీ సేవ చేయాలని. అందుకు అందరి దేవుళ్ళు సహకరిస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్స్. తరువాత 95% మార్కులు పొంది మన రాష్ట్రంలో ద్వితీయుడిగా వచ్చిన విద్యార్థి కృష్ణమూర్తిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మా అబ్బాయి దారవరండి, మా అబ్బాయి దారవరండి అయ్యా. ఈ బహుమతి నాకు రావడానికి కారణం నన్ను కష్టపడి చదివించిన మా అమ్మ తులసమ్మ. దయచేసి ఈ బహుమతి మా అమ్మకివ్వండి. ఈ బహుమతి మా అమ్మ చేతితో అందుకోవాలని ఆశపడుతున్నాను. అమ్మ రామ్మ రామ్మ. ఏంటో నాయనా ఉన్నట్టుండి ఇంత పని చేసేసా. మా అమ్మ సార్. ఉండి బాబు, వచ్చింది ఎలాగో వచ్చాను. ఒకే ఒక మాట చెప్తానండి. అందులోనే మాట్లాడాలి. అవును, అందరూ అందులోనే మాట్లాడారు.
హలో హలో మైక్ టెస్ట్. నేను ఒక వంట మనిషిని, బళ్ళో మధ్యాహ్నం భోజనాలు వడ్డించే ఆయాని. మా అబ్బాయి ఇలా బహుమతి అందుకోవడం చూసేందుకు వాళ్ళ నాన్న బతికిలేడు. డాక్టర్లంతా ఏదో నోటితో చెప్పరాని వ్యాధని చెప్పారు, దాంతోనే పోయాడు. నా కొడుకు దీంతో ఆకుండా ఇంకా పెద్ద పెద్ద చదువులన్నీ చదివి డాక్టర్ అవ్వాలి. వాళ్ళ నాన్నకొచ్చిన వ్యాధి ఈ లోకంలో ఎవ్వరికి రాకుండా చెయ్యాలి. నా బోటి పేదోళ్ళందరికీ ఉచితంగా వైద్యం చెయ్యాలి. అందుకు ఏదికి మీద ఉన్న పెద్దోళ్ళంతా నా కొడుకు సాయం చేయండి అయ్యా. ఎలాగంటే ఎలాగో ఈ ఇద్దరు అబ్బాయిల్ని డాక్టర్ చదువులో చేర్పించండి అయ్యా. మీరు దేవుడయ్యా, మీరు దేవుడయ్యా, మీ కాళ్ళు అట్టుకుంటాను. వాళ్ళిద్దరిని ఎలాగైనా డాక్టర్లు చెయ్యండి అయ్యా. అయ్యా భయపడకమ్మా, తప్పకుండా వాళ్ళిద్దరికి డాక్టర్ సీట్లు వస్తాయి. దానికి నాది బాధ్యత. కర్తవ్యం, సూర్యవంశం, స్నేహం కోసం, నాయక్, బాయ్స్, జెంటిల్మ్యాన్, ఖుషి, ఇండియన్, అరుణాచలం, నరసింహ, ప్రేమికుల రోజు, ప్రేమికుడు, రెడ్, జీన్స్, బృందావన్ కాలనీ, ఇలా ఎన్నో సినిమాలున్నాయి. అనుక్షణం నీ కోసం పరితపిస్తున్నాను. నీ హృదయంలో స్థానం దొరకదా అని ప్రతిరోజు నిన్ను వెంటాడుతూనే ఉన్నాను. కనీసం నీ శ్వాసనైనా పీల్చాలని. ప్రపంచంలోని అన్ని అద్దాల కన్నా నిన్ను అందంగా ప్రతిబింబించేలా చేసేవాణ్ణి నేనే. నిన్ను కళ్ళతో కలుసుకున్న నేడు ఉత్తరంతో కలవాలని వస్తున్నాను. నైస్ లెటర్. థ్యాంక్ యూ సార్. ఐ లవ్ యూ రాజా. హాయ్, నా మనసు ఇందులో ఉంచాను. రేపొద్దున ఇదే స్టేషన్లో నీ సమాధానం కోసం ఎదురు చూస్తుంటాను. మార్చ్. హీస్ ఎ స్పైసియన్. నా స్టార్కి స్పైసియన్ బాగా మ్యాచ్ అవుతుంది. ఎలా ఉన్నావురా? నేను ఇక్కడ ఎంబీఏ చదువుతున్నాను. అలాగా? రే అడ్రస్ ఎవరా? 1 సెకండ్. ఇక్కడ బ్యాండ్రలో ఉంటున్నావా? రూమ్ కారా? ఓకేరా. అనుదినం నా రైలు పయనాన్ని అనుభూతిగా మలచేవాడా, నువ్వు నాకు తోడైతే ఈ రైలు పయనమే కాదు, నా జీవన పయనం కూడా మధురానుభూతిగా మారుతుంది. నువ్వు ఈ పుస్తకం తెరిస్తే పొంగిన నా మనసుని నీలో నింపుకుంటావని నా ఆశ. నీ సమాధానం కోసం ఆతృతగా ఎదురుచూసే నీ ప్రేమ రోజా. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఎన్నో సెన్సేషనల్ హిట్స్ బ్లాక్ బస్టర్స్గా నిలిచాయి. ఏఎం రత్నం గారు నిర్మాతగానే కాదు, డైరెక్టర్గా, లిరిక్ రైటర్గా కూడా ఎన్నెన్నో అవార్డులను అందుకున్నారు. ఇలా చెప్తూ పోతే ఎన్నో ఉన్నాయి.
అందమంతా ఇచ్చుకో అందినంతా పుచ్చుకో పాలు కళ్ళ పిల్లదానా తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు కొట్టగాండి కట్టుకో కొంగుకేసి చుట్టుకో కోటి వందెలున్నదానా అందమంతా ఇచ్చుకో అందినంతా పుచ్చుకో పాలు కళ్ళ పిల్లదానా. ముఖ్యంగా చెప్పాలంటే ఏం రత్నం గారు తెలుగువారయ్యుండి తెలుగు సినీ రంగంలోనే కాకుండా పరభాషల్లో కూడా తనకంటూ సక్సెస్ఫుల్ నిర్మాతగా ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. కృష్ణమోహన్ మీ అన్నయ్యలు వస్తున్నారా? నువ్వు గొడవపడి సంగతి వాళ్ళకి తెలిసిపోయింది. అయ్యో అమ్మో రేయ్ ఇప్పుడు ఎలా రా? నేను ఇక్కడ ఉన్నానని చెప్పావా? చెప్పలేదు, చెప్పేసి వస్తా. రేయ్ ఆగరా, నువ్వు వెళ్ళి నేను ఇక్కడ లేనని చెప్పు. కొట్టినవాడు కనపడపోతే కనపడ్డామని కొడతారు మీ అన్నయ్యలు. బాబోయ్ అబ్బా ఏడువిడు వెళ్ళిపోడా? ఒరేయ్ నువ్వు ఇక్కడ ఉన్నావరా? నన్ను లాక్కురా. నువ్వు వెళ్ళి నేను ఇక్కడ లేనని చెప్పు. నేను వెళ్ళను రా. అబ్బా నన్ను వదులు. కృష్ణమోహన్ రేయ్ ఎవడ్రా నా తమ్ముడి మీద చెయ్యేసింది చెప్పరా? నేను ఇక్కడ వాద్యనా? రేయ్ ఎవడ్రా నా తమ్ముడిని కొట్టింది? రేయ్ ధైర్యం ఉంటే బయటికి రారా. నూతులో కప్పలాగా దాక్కుంటారేంట్రా? తమ్ముడు రండి బయటికి. రండిరా. రేయ్ పరశురామయ్య కొడుకులంటే ఏంటో చూపిస్తాం. రండిరా. రండిరా చేయి చూసుకుందాం. ఒక చేయి కదా రెండు చేతులతో చూసుకుందాం. రండి. రేయ్ దిగి రండిరా. రండి. అడుగు పారిపోతున్నాడు. అబ్బో తప్పించుకున్నాడు. దొరికితే నరికి పోగులు పెట్టామండి. అమ్మో నేను కాదంటే కాదు సార్. నన్ను కొట్టకండి. నన్ను కొట్టకండి సార్ ప్లీజ్. తెరిస్తే నువ్వు కాకపోతే ఎందుకు పారిపోతున్నావు? మా తమ్ముడు అన్నయ్య వీడు కాదు నన్ను కొట్టింది. వీడు కాకపోతే ఇంకెవడరా నిన్ను కొట్టింది? చెప్పరా. మమ్మల్ని చూసి ఎందుకు వీడు పరిగెత్తాడు? మీకు భయపడి. నన్ను ఎవరు కొట్టలేదు, నేనే కొట్టాను. ఎవరిని చెప్పరా? ఎవరిని నువ్వు కొట్టింది? చెప్తే మీరెళ్ళి గొడవ పెట్టుకుంటారు. చెప్తావా లేదా? అడుసుమిల్లి బసవపూర్ణమ్మ చిన్న కొడుకు వీరభద్రాన్ని. అన్నయ్య అన్నయ్య నేను చెప్పేదానండి. అతను నన్ను కొట్ల, నేనే అతను కొట్టాను. తప్పుకోరా చిన్నయ్య. అలాగైతే ముందు నన్ను చంపేశాడండి. స్వయంగా కొట్టలేక కృష్ణమోహన్ తన అన్నయ్యలు తెచ్చుకున్నాడని ఎవడన్నా అంటే ఆ మాట భరించలేక నేను ఆత్మహత్య చేసుకుంటాను. నిజం చెప్తున్నాను, వాడిని తాకను కూడా తాకలా. నువ్వు చెప్పేది నిజమేనా? అవునన్నయ్య. ఇంకోసారి నీ జోలికొస్తే ముందు వెనక చూడకుండా నరికి పారే. ఇలా రారా. నువ్వు కాదు వాడు ఇలా రా. ఏంట్రా నువ్వు చదివేది? ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్ అండి. నేను అడిగింది అది కాదు, ఎందుకురా నువ్వు చదివేది అని. కరెక్ట్. మన ఇండస్ట్రీలో ఎంతోమంది నిర్మాతలను చూసాం, కానీ ఏఎం రత్నం గారు అందుకు పూర్తిగా భిన్నమని చెప్పొచ్చు. సినీ పరిశ్రమలో పరభాషల్లో కూడా చిత్రాలను నిర్మించిన నిర్మాతలు ఎందరో ఉన్నారు, కానీ వారు 1-2 సినిమాలకే పరిమితమయ్యారు. మన ఏఎం రత్నం గారు ఇటు తెలుగు, హిందీ, తమిళ చిత్రాల్లో ఇప్పటికే తిరుగులేని నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు.
అలాంటి ఏఎం రత్నం గారికి తెలుగు వన్ జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తుంది. ఏంట్రా ఆహ్వానించేది? డబ్బులతో వచ్చి నన్ను లంగాతో మిగిల్చిందిరా ఈ హైదరాబాదు. ఒరే శివా, ఎక్కడున్నావురా? కనిపించరా? శివగా ఎవడే ఇతను? శివా శివా అంటూ బోర్డు మీద పేడ కొడుతున్నాడు. ఆయననే పేడానంద స్వామి. ఆ శివ పరమాత్మను అన్వేషిస్తున్నారు. ఓహో, ఇది కొట్టుకొచ్చేసిన బైకే కదా? చాలా ఆశ్చర్యంగా ఉంది. స్వామి కరెక్ట్గా చెప్పేశారు. స్వాముల వారు ఎక్కడి నుంచి వచ్చారు? హిమాలయాల నుంచి వచ్చారు అనుకుంటున్నారు. ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు? 300 ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నారట. ఓహో, చూడటానికి అట్ట లేరే, 30 ఏళ్ళగా ఉన్నారు. కనిపించరా? శివా ఎక్కడ? లోపలంగా కట్టున్నారు. వారికి లంగా స్వామి వారని ఇంకో పేరు కూడా ఉంది. అవును, స్వామి వారికి ఏం కారికి ఇవ్వాలి? లంగా కట్టి డబ్బులు దాపాలి. వారు ఎవరినైతే పేడతో కొడతారో వాళ్ళకి కనకవర్షం కురుస్తుందంట. కొడతాను రే, కొడతాను. ఇతరుల మాటలు వినకండి, నాన్న మాట వినండి. అమ్మని నమ్మండి, అన్యులను నమ్మకండి. అమ్మనే నమ్మండి. ఏ డైనోరా, ఏ మిస్సి, ఏ లాన్సర్, ఏ సోని, ఏ పెనసోనిక్, ఏ అక్కాయ్, ఏ చెల్లె, ఏ అమ్మాయి, ఏ తమ్ముడే, ఏ బామతే. ఇప్పుడు స్వామి తన్మయ స్థితిలో ఉన్నారు. పరవశమా? చాక్లెట్ సినిమాలో ముంతాజ్ లాగానే డ్యాన్స్ చేస్తుంటే వీళ్ళందరూ పరవశం అంటారంటే. సరేలే, ఇక్కడ బతకడానికి ఇదే సరైన మార్గం అనుకుంటా. బాగా పాపులర్ అయితే ఎదురు రోజు శివగాడు వచ్చి మన డైరెక్ట్ కలుస్తాడు.